సరే, ఇప్పుడు మన స్క్రీన్లో ఒక డ్రాయింగ్ ఏరియా ఉంది, మన డ్రాయింగ్ షీట్ మీకు తెలుసు కదా. సరే, రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ మన ప్రాజెక్ట్ బ్రౌజర్ ఉంది. ఆ ప్రాజెక్ట్ బ్రౌజర్లో మీకు ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. సరే, నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో క్లిక్ చేసి నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో మన దగ్గర కొన్ని గ్రిడ్స్ ఉన్నాయి, వాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్స్కి డోర్ అసైన్ చేయాలి. డోర్ అసైన్ చేయాలంటే రిబిన్లో వెళ్ళాలి. రిబిన్లో ఆర్కిటెక్చర్ ట్యాబ్ సెలెక్ట్ చేయాలి. ఆర్కిటెక్చర్ స్లాబ్లో మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డోర్ ఆప్షన్ని. ఆ డోర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. డోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ప్రాపర్టీస్ ప్యాలెట్లో డోర్ ప్రాపర్టీస్ కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఈ సింగిల్ ఫ్లష్ డోర్ 36 ఇంచ్ బై 84 ఇంచ్, ఇది మన డిఫాల్ట్ సైజ్. ఆ ప్రాపర్టీస్ ఎడిట్ చేయాలంటే మీరు ఎడిట్ టైప్ క్లిక్ చేయొచ్చు. సరే, దాని తర్వాత ఇక్కడ మీకు సిల్ హైట్ ఉంది. సిల్ హైట్ డోర్ అసైన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు నేను కొన్ని డోర్ సైజ్ చూడాలి. సరే, ఇక్కడ మన దగ్గర 30 ఇంచ్ బై 80 సైజ్ ఉంది, 30 ఇంచ్ బై 84 ఇంచ్, 32 బై. సరే, నేను ఇక్కడ 36 ఇంచ్ బై 84 ఇంచ్ డోర్ సైజ్ సెలెక్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు డోర్ అసైన్ చేయాలి. డోర్ అసైన్ చేయాలంటే ఇక్కడ వాల్ దగ్గర రావాలి. సరే, ఇప్పుడు మనం డోర్ అసైన్ చేస్తాను. ఇక్కడ కింద నుంచి అసైన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ డోర్ అసైన్ చేశాను. క్లిక్ చేస్తే డోర్ అసైన్ అవుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ లో 2 ఆరో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అది లెఫ్ట్, రైట్, అప్, డౌన్ కి. సరే, అప్ చేయాలంటే మీరు రైట్ సైడ్ ఆప్షన్ ని క్లిక్ చేయొచ్చు. ఆ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మన డోర్ అప్ అవుతుంది. ఇంకా లెఫ్ట్ రైట్ మూవ్ చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్ లో ఆరో ఉంది కదా, ఈ ఆరోని క్లిక్ చేస్తే మన డోర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. మీకు ఎలా కావాలి అలా పెట్టచ్చు. సరే, ఇది డోర్ ని 2Dలో ఎలా అసైన్ చేయాలి అది అయిపోయింది. ఇప్పుడు మనం ఈ డోర్ 3Dలో ఎలా కనిపిస్తుంది అది చూడడానికి 3D వ్యూలో వెళ్ళాలి. 3D వ్యూలో వెళ్ళాలంటే ఇక్కడ రిబిన్లో వ్యూ ఆప్షన్ ని క్లిక్ చేయండి. వ్యూ ఆప్షన్ ని క్లిక్ చేసి 3D వ్యూలో క్లిక్ చేయండి. 3D వ్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 3D వ్యూ తయారైపోయింది. ఈ 3D వ్యూలో మన డోర్ ఫ్రంట్ సైడ్ లో ఉంది. ఇప్పుడు ఈ డోర్ ను క్లిక్ చేసి సిల్ హైట్ చూపిస్తాను మీకు. డోర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సిల్ హైట్ కనిపిస్తుంది కదా, మన లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ సిల్ హైట్ 0 ఉంది. ఆ సిల్ హైట్ కి నేను ఇప్పుడు 1 ఫీట్ అసైన్ చేస్తాను, కాదు 2 ఫీట్ అసైన్ చేస్తాను. సారీ, 2 ఫీట్స్ అసైన్ చేస్తే మన డోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 ఫీట్స్ అబోవ్ కి మూవ్ అయిపోయింది, అంటే 2 ఫీట్స్ పైన మూవ్ అయింది. సరే, ఇది సిల్ హైట్ ది ఎఫెక్ట్. సిల్ హైట్ ఇప్పుడు నేను ఆ డోర్ కి క్లిక్ చేసి సిల్ హైట్ మళ్ళీ 0 చేస్తాను. ఆ సిల్ హైట్ కి 0 చేస్తే మన డోర్ మళ్ళీ కింద వచ్చేస్తాయి. సరే, ఇది డోర్ ని సిల్ హైట్. కానీ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ ని అసైన్ చేయాలంటే మనం మళ్ళీ 2D ప్లాన్ లో రావాలి. 2D ప్లాన్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో డోర్ క్లిక్ చేయండి. డోర్ క్లిక్ చేస్తే ఇక్కడ మోడిఫై ప్లేస్ డోర్ ఆప్షన్ లో మీకు ఇక్కడ లోడ్ ఫ్యామిలీ ఆప్షన్ ఉంది. ఆ లోడ్ ఫ్యామిలీ ఆప్షన్ ని క్లిక్ చేయండి. లోడ్ ఫ్యామిలీ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మన దగ్గర యుఎస్ ఇంపీరియల్ లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అవన్నీ కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఇవన్నీ ఫ్యామిలీస్ నుంచి డోర్ ఫ్యామిలీని క్లిక్ చేయండి. డోర్స్ ఫ్యామిలీలో రెసిడెన్షియల్ డోర్స్ ఫ్యామిలీని క్లిక్ చేయండి. ఇది మన రెసిడెన్షియల్ డోర్ ఫ్యామిలీస్. సరే, ఇది రెసిడెన్షియల్ డోర్ నుంచి ఏమైనా డోర్ సెలెక్ట్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ డోర్ ఇంటీరియర్ డబుల్ ఫుల్ గ్లాస్ డోర్ ని సెలెక్ట్ చేస్తాను. డోర్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఓకే చేస్తాను. ఓకే చేస్తే ఇది మన డోర్ సెలెక్ట్ అయిపోయింది. ఇది డిఫరెంట్ సైజెస్, ఆ డోర్ కి డిఫరెంట్ సైజెస్, ఆ సైజెస్ నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మన డోర్ సెలెక్ట్ చేసిన కదా, ఆ డోర్ ఇప్పుడు లోడ్ అవుతుంది. లోడ్ అయ్యడానికి మినిమం ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ పడతాయి. కానీ పెద్ద డోర్ ఉంటే, ఆ డోర్ లో చాలా ప్రాపర్టీస్ ఉంటే ఎక్కువ కూడా అయ్యొచ్చు. సరే, ఇప్పుడు మన డోర్ లోడ్ అయిన దాకా మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఇప్పుడు ఐ థింక్ మన డోర్ లోడ్ అయిపోయింది. సరే, ఇక్కడ ప్రాపర్టీస్ ప్యాలెట్ మీరు చూడొచ్చు. ఇది మన డోర్ లోడ్ అయింది. ఇక్కడ సిల్ హైట్ 0 ఉంది. ఇంకా స్వింగ్ యాంగిల్ కూడా ఉంది ఇక్కడ 90 డిగ్రీది. సరే, ఇప్పుడు మన 2D ప్లాన్ లో స్క్రీన్ లో వచ్చి మనం ఇక్కడ డోర్ అసైన్ చేస్తాం. ఆ డోర్ అసైన్ చేయాలంటే ఇక్కడ ఇలా క్లిక్ చేయాలి. ఈ డోర్ కి నేను ఇక్కడ ఇండోర్లీ మూవ్ చేశాను. ఇప్పుడు మనం 3D వ్యూలో వెళ్ళి డోర్ కి చూస్తాం. సరే, ఇప్పుడు మన డోర్ అసైన్ అయిపోయింది. ఇంకా పక్క రూమ్ కి కూడా మనం డోర్ అసైన్ చేస్తాం. సరే, ఈ వాల్ బౌండరీ చూసాను. ఓకే, ఇప్పుడు కింద నేను క్లిక్ చేసి డోర్ అసైన్ చేశాను. సరే, ఇప్పుడు లోపల ఉన్న ఇండోర్ వాల్స్ కి కూడా డోర్ అసైన్ చేయాలి. సరే, మీరు ఏమైనా డోర్ ని రాంగ్ ప్లేస్ లో సెలెక్ట్ చేస్తే ఇలా ఆరెంజ్ మార్క్ మీకు కనిపిస్తుంది. సరే, ఇది ప్రాసెస్ డోర్ కి అసైన్ చేయడానికి.
సరే డోర్ని ఎలా లోడ్ చేయాలి అది ప్రాసెస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇదే సేమ్ ప్లాన్కి విండోస్ అసైన్ చేయాలి. ఆ విండోస్ అసైన్ చేయాలంటే మనం ఇప్పుడు 2D ప్లాన్లో వెళ్ళాలి. 2D ప్లాన్లో వెళ్ళిన తర్వాత రిబ్బన్లో వెళ్ళాలి. రిబ్బన్లో వెళ్ళిన తర్వాత మన దగ్గర ఇక్కడ థర్డ్ ఆప్షన్ విండో ఉంది. ఆ విండో ఆప్షన్ని క్లిక్ చేయండి. విండో ఆప్షన్ క్లిక్ చేస్తే మన దగ్గర ఇక్కడ ప్రాపర్టీస్లో డిఫాల్ట్ విండో వచ్చింది. ఆ డిఫాల్ట్ విండో సైజ్ 36 ఇంచ్ బై 48 ఇంచ్ కనిపిస్తుంది. నేను ఇక్కడ 36 ఇంచ్ బై 72 ఇంచ్ హైట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ సిల్ హైట్ 1 ఫీట్ కనిపిస్తుంది. సరే ఆ సిల్ హైట్ 1 ఫీట్ ని ఇక్కడ యూజ్ చేసి డ్రా చేశాను. కానీ ఈ విండో రియలిస్టిక్ మోడ్ లో సరిగా కనిపిస్తలేదు. సో విజువల్ స్టైల్లో వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేయండి. వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం విండోని ఈజీగా చూడొచ్చు. సరే ఇక్కడ ఇంకొకటి విండో అసైన్ చేస్తాను. మనం ఇక్కడ మన ప్లాన్ లో 2 విండోస్ అసైన్ చేశాను. సరే 2 డిఫాల్ట్ విండో అసైన్ చేశాను. ఇక్కడ 3D వ్యూలో వస్తే మీరు చూడొచ్చు మన దగ్గర 2 విండోస్ ఉంది. ఆ విండోస్ కి 1 ఫీట్ సిల్ హైట్ ఉంది. ఇప్పుడు వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండోని ఎలా లోడ్ చేయాలి, సేమ్ ప్రాసెస్ ఫాలో చేయాలి. ఇప్పుడు పైన రిబ్బన్లో వెళ్ళాలి, విండోని క్లిక్ చేసి లోడ్ ఫ్యామిలీలో వెళ్ళాలి. లోడ్ ఫ్యామిలీలో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన లాస్ట్ దగ్గర డ్రాగ్ చేయాలి. లాస్ట్ లో విండోస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. ఈ విండోస్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మన దగ్గర ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తుంది. సరే ఈ ఫ్యామిలీ నుంచి ఏమైనా సెలెక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ కాంబినేషన్ RTB విత్ ట్రిమ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే చేసి ఇక్కడ మన విండో లోడ్ అవుతుంది. విండో స్మాల్ ఉంటుంది కదా, విండో తొందరగానే లోడ్ అవుతుంది. సరే ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వ్యూలో వచ్చి ఇక్కడ విండో అసైన్ చేస్తాను. సరే ఇప్పుడు మన విండో అసైన్ అవుతుంది. ఇంకొక విండో అసైన్ అయింది. సరే ఇప్పుడు మీకు సిల్ హైట్ చూపిస్తాను. విండోలోనే సిల్ హైట్ ఇంపార్టెంట్, డోర్లో అంత ఇంపార్టెంట్ లేదు, కానీ విండోలో సిల్ హైట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మన లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. సిల్ హైట్ 9 ఫీట్ ఉంది. ఆ సిల్ హైట్ కి నేను 12 ఫీట్ చేస్తాను. సరే 12 ఫీట్ చేస్తేనే ఇలా మనం సిల్ హైట్ అప్లై అయిపోయింది. సరే ఇది మీకు ఈ విండో మూవ్ చేయాలంటే మీరు వ్యూలో వచ్చి ఈ విండోని క్లిక్ చేసి ఈ విండోని డ్రాగ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్, డౌన్ ఎక్కడైనా మూవ్ చేయొచ్చు. సరే సో ఇది మన ప్రాసెస్ విండోని డోర్ని అసైన్ చేయడానికి.